విజయ్ కుమార్ గంట మార్గదర్శులు బంగారు బాట జీరో పావర్టీ P4 పథకాన్ని చంద్రబాబు గారు అమల్లోకి తెచ్చారు. చాలా మంచి పథకమే అనుకుందాం. ఇది మంచి పథకమే కాదు, మంచి పథకం. కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు తమకన్నా ఆర్థికంగా లేని వారి కుటుంబాలను, వీటిని బంగారు కుటుంబాలను దత్తత చేసుకుని వాళ్ళకి సాయం అందిస్తారు. ఇదొక ఎత్తు. ఈ పథకంకి కొంచెం స్పందన బాగానే ఉందని చెప్పాలి. అవనిగడ్డలోనూ ఎక్కడో ఒక పారిశుద్ధ్య కార్మికురాలు ఈ బంగారు కుటుంబం అంటే మార్గదర్శిగా ఉండటానికి ముందుకొచ్చారు. ఆగస్టు 19 నాటికి ఈ కార్యక్రమం అమలు చేయాలని సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఒక కీలకమైన అంశం రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలోని రాజకీయ పక్షాలు అమరావతి నిర్మాణం కోసం ప్రజా భాగస్వామ్యాన్ని కోరాయి. అంటే రాజకీయ పక్షాలంటే ఎన్డీఏ కూటమి, సిఆర్డీఏ ఇందుకు సంబంధించి ఒక ప్రకటన కూడా చేసి క్యూఆర్ కోడ్ని కూడా పెట్టింది. గతంలో కూడా మనం ఇటుకల కిందని ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి మోడీ సంఘం. అయితే ఈ మధ్యకాలంలో గమనించినట్టయితే సరే, మనం ఒక రాజకీయ పార్టీని విమర్శించటం లేదా ఒక రాజకీయ పార్టీని వేలెత్తి చూపించటం అనేది మంచి పద్ధతి కాదు. ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో పనికిమాలిన సంస్కృతి ఉంది. అది వైసీపీ టైంలో కానీ, కాంగ్రెస్ టైంలో కానీ, టీడీపీ టైంలో కానీ పెద్ద ఫ్లెక్సీలు వేయటం, నాయకులు పుట్టినరోజులు అంటే 150 కేజీలు అతని వయసు ఎంత కేకులు పెట్టి దాదాపుగా డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు లక్షల్లో. ఈ డబ్బు అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సిఆర్డీఏ చేసినటువంటి పిలుపుకు అనుగుణంగా క్యూఆర్ స్కాన్ చేయటం వల్ల చాలా వరకు ప్రభుత్వానికి సహకరించినట్టు అవుతుంది. ఈ విషయంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వెళ్తున్నటువంటి నిస్వార్థ చంద్రబాబు గారు కూడా ఒక ఆలోచన చేయాలి. తమ క్యాడర్ మొత్తానికి అటు ట్రాఫిక్కి కానీ లేదా ఇతరత్ర కానీ ఇబ్బంది కలిగించేటువంటి ఈ వినయలు లేదా ఫ్లెక్సీలన్నింటినీ తీసేసి ఆ డబ్బు రాజధాని నిర్మాణానికి జమ చేయాలని ఆదేశించారు. అలాగే ఉత్సవాల విషయంలో కూడా ఒక ఆదేశం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. విమర్శక